రెడ్డి కూడా సంప్రదిస్తానంటున్నాడు. ఒక వైవి సుబ్బారెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు చేస్తున్న ప్రకటన ద్వారా జగన్ రెడ్డి అవగాహన శూన్యుడు, అవగాహన రాహిత్యుడు అనే దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు, సెల్ఫ్ గోల్ ఇస్తున్నారు. ఇది అవునా కాదా? రాజకీయంగా జనాలు నిర్ణయించుకోవాలి దీన్ని. రైట్. శేఖర్ రెడ్డి గారు ఏమంటారు? నమస్తే అండి సాయి గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అంశం అనేది ఈనాటిది కాదు. 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు టెంట్లలో మనం గడిపిన చరిత్ర కూడా మనకుంది. తర్వాత 55లో విశాలాంధ్ర ఉద్యమం, వెరసి 56 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం, పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఏర్పడడం కూడా చూసాం మనం. తర్వాత తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఒప్పందం సక్రమంగా జరగట్లేదు, పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు జరగట్లేదు అని చెప్పేసి 69లో తొలిసారిగా జై ఆంధ్ర ఉద్యమం కూడా జరిగింది. తర్వాత ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా జై తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది. తర్వాత ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా 1972లో 72లో జై ఆంధ్ర ఉద్యమం కూడా జరిగింది. తర్వాత 73లో 33వ రాజ్యాంగ సవరణ చేసి మొత్తం 6 సూత్రాలు అని చెప్పి తీసుకొచ్చేసి జోనల్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. తర్వాత 2001లో ఏప్రిల్ 27 టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీ పుట్టడంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరింది. తర్వాత నవంబర్ 29 సిద్దిపేటలో, 2009 నవంబర్ 29లో సిద్దిపేటలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం. అదే సంవత్సరం డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా చిదంబరం స్టేట్మెంట్ ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా మీకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అనుగుణంగా చర్యలకి ఉపక్రమించింది కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ అని ఆయన చెప్పడం. అది చెప్పిన తర్వాత 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారండి. ఈ శ్రీకృష్ణ కమిటీ ఏం తేల్చాలి అంటే తెలంగాణ ఉద్యమానికి, ఈ తెలంగాణ ఇవ్వడానికి ఉన్నటువంటి సానుకూల అంశాలు ఏంటి, ఇవ్వకుండా ఉమ్మడిగా ఉంచడానికి ఉన్నటువంటి వ్యతిరేక అంశాలు ఏంటి అని తేలుస్తూనే అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు, ఒకవేళ తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏంటి, వాళ్ళకి రాజధాని అంశం ఎలా, నీటి పంపకాలు ఎలా జరగాలి, అదే విధంగా ఉద్యోగాల పంపకాలు, ఐఏఎస్ల పంపకాలు ఎన్ని ఎలా జరగాలి, ఆస్తుల విభజన ఎలా జరగాలి, అప్పుల విభజన ఎలా జరగాలి, ఇవన్నీ కూడా క్రోడీకరిస్తూ శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 30, 2010 కొద్దిపాటికి పూర్తిగా కాకుండా కొద్ది మేరకి వాళ్ళకు ఒక నివేదిక అందించడం జరిగింది. నివేదిక అందించిన తర్వాత 2014 ఫిబ్రవరి 18వ తారీఖున లోక్సభలో ఆమోదం పొందారు. హుటాహుటిన ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం తెలిపి మార్చి 1వ తేదీన రాష్ట్రపతి సంతకం కూడా అయిపోయింది. ఈ సంతకం ద్వారా 2014 జూన్ 2వ తారీఖుని విభజన తేదీగా కేటాయించారు. ఆనాటి నుంచి తెలంగాణ ఆంధ్రాని విభజించారు. ఈ విభజన చట్టంలో మన శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా